గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ విమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడి. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతీకైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? వీఆర్ ఆల్ యూజింగ్ ది ఎర్త్స్ రిసోర్సెస్ ఓన్లీ. వీఆర్ ఆల్ బార్న్ టు ది ఎర్త్, ఆన్ టు ది ఎర్త్ యాజ్ ఈక్వల్ పీపుల్. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ? 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, ఐ మీన్ వీ జస్ట్ స్పోక్ అబౌట్ దట్. రిగార్డింగ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ సీ ది amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ivanni pakkan pedte kuda we also have things like schools, hospitals, ante village secretariats. All of these things are also క్యాపిటల్ ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐ హావ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్. మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. వాలంటీర్లీ వాళ్ళకి వాళ్ళే పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనం కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ ఐ ఫీల్ జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్, హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ వెల్, హీ నోస్ హౌ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావు అంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్. అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్, ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే, రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి? నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే, ఎస్పెషల్లీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు. సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను.
సో అంటే సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముంది, మా ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవం కదా మనం. ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాన్నప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వై షుడ్ బి తెలుగుగా చదువుకోవాలా, సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా, అంతే కదా. ఆబ్వియస్లీ తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుందే మీరు నవ్వుతున్నారు. చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? చిన్న చిన్న ఆవులు చాలా ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి. పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ దీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయి, చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి, అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అండ్ కృష్ణయ్య. కృష్ణ అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే, వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ once or twice a week. ఓకే, once a week I try to go. ఓకే. భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఆఫ్ కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. I read బుక్స్. yeah. ఓకే, మొన్న విజయవాడ నుంచి ఆఫ్ కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మీరు టాటా చెప్తూ ఉన్న విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. అనిపించిందా మేడం అప్పుడు, ఎన్నికలప్పుడు కత్తితో దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా, ఈ దాడులు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? జగన్ గారు పిల్లలు అయితే ప్రతిసారి అంటారు, ఎందుకు మనకి ఇది అవసరమా, ఇంత అవసరమా, ఇంత కష్టపడ్డం ఎందుకు అని, ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా, ఎప్పుడు సాలించుకుంటావు అని అడుగుతారు. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు. సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్. మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉంది. సో మెయిన్ రోడ్కి వచ్చినా మేము చూసినాము. చూసిన తర్వాత he went off into the town, into the Vijayawada city. Vijayawada city lake enter అయినారు. City lake enter అయినారు. We were watching on TV. Then I was going somewhere. I was in the car talking to my daughter actually. And when suddenly they told me, amma sir ku కంటికి దెబ్బ తగిలిందంట, రక్తం గారుతుంది అన్నారు. So wherever I was going I said turn back, let's go see sir అని. So we were quite scared. కంటికి తగిలిందంటే ఫస్ట్ భయమైంది. మళ్ళీ విదిన్ 5 to 10 minutes దే కాల్ బ్యాక్ అండ్ దే సెడ్ కంటికి కాదంట, కంటి పైన తగిలిందంట. సారు ఆపడం లేదు, సార్ కంటిన్యూ చేస్తున్నారు, నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిటెడ్ దేర్. ఓకే, ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటేందంటే అంత ధైర్యం చేస్తారా? అంటే దాడులు కూడా 3 things I should say here. See, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని, అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే nobody cuts the drama short by finishing it off and going upstairs. First thing, even చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ when that attack happened. I was at the airport when he landed. Both of them came and Gautam Anna was telling me, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదమ్మా, చొక్కా మార్చుకొని ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని.
అంత డ్రామా చేయాలని ఉంటే ఆ చొక్కా ఎందుకు మార్చుకోవాలా, రక్తం వేసుకుంటే చొక్కానే వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది కదా, డ్రామా ఇంకొంచెం బాగుంటుంది కదా. వచ్చిన తర్వాత కూడా he refused to go to the hospital. He said ఏమవుతుంది, nothing will happen, but the doctors insisted and took him to the hospital. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా he said వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, why should I go to the hospital అని. That's one aspect. The other aspect is these people who are calling it a drama, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో let them try that and let them try something like you're standing on a bus, somebody from somewhere is throwing a stone at you. చంద్రబాబును కూడా వేయించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ వేయించుకోమను సింపతి వస్తుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కటి కూడా. ఫ్రీక్వెంట్గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతి గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఎయిము మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు, మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ అని తెలీదు నాకు, ఆయన ఏం ఆయనకే తెలియాలా. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు, మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము. జమలబడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఫ్యామిలీ ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు, సో ఏదైనా మితంగా తింటారు.